ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. మొన్న ఒకసారి నేను బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నాను కదా, పంచింగ్ మిషన్ తో పూసలు కుట్టుకున్నాను కాలర్ అని చెప్పేసి చూపించాను. నాకు బ్లౌజు ఇలా కాలర్ వచ్చింది కదా, ఆ బ్లౌజు చాలా మంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు కామెంట్లోని, మీరు వేసుకున్న బ్లౌజ్ కటింగ్ చెప్పండి కాలర్ కటింగ్ అని. అది ఎంత ఈజీయో, చాలా కష్టం అనుకుంటారు, చాలా ఈజీ అనమాట. ఎంత ఈజీగానే కట్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఆదివారం నుండి ఆదివారం వరకు నేను పెట్టే ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆదివారం నాడు యూట్యూబ్ ర్యాండమ్ పిక్కర్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. ఇది బ్లౌజ్కి, ఇది లైనింగు. లూజు 11, 2 మట్టలు ఇలా వేసుకుంటే లూజు 11 అంగుళాలు, అంటే 44 కొలత, చుట్టు కొలత అనేది 44 అంగుళాలు ఉన్న వాళ్ళకి బ్లౌజ్ అనమాట. ఇది నేను చెప్పే కొలత. లూజు 11, పొడవు 14, లూజు 11. ఈ లూజు 11 ఉన్న వాళ్ళకి కొలత చూపిస్తున్నాను నేను ఇప్పుడు. మామూలు బ్లౌజ్కి లూజు 11 ఉంటే షోల్డర్ 5.5 పెడతాం, కానీ దీనికి మాత్రం ఒక 7 అంగుళాలు అనేది పెట్టుకోవాలి. షోల్డర్ 7 పెట్టుకుని మెడవెడలకు 3 అంగుళాలు తీసుకోవాలి. షోల్డర్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి చంకదింపు కూడా పెరుగుద్ది. మామూలుగా అయితే ఈ కొలతకి, మామూలు బ్లౌజ్కి చంకదింపు 5.5 తీసుకుంటాం, దీనికి ఒక 6.5 కానీ 6 కానీ తీసుకోవచ్చు అనమాట. ఎందుకని చంక తగ్గిపోతుంది, ఈ షోల్డర్ పెరగడంతో ఈ చంకదింపు అనేది పెట్టుకోవాలని. మెడదింపు 1 అంగుళం, చాలా తక్కువ అనమాట, తీయలేనట్టు తీయాలి. ఈ మెడ అనేది చాలా చిన్నగా తీయాలి, 1/2 అంగుళం పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఒక 1 అంగుళం క్రాస్గా తీసుకోవాలి. ఇది ఫ్రంట్కి విడిభాగం వైపైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే నెక్ ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. ఇది ఫ్రంట్ దింపు 6 అంగుళాలు తీసుకుని ఇలా వి షేప్ ఇవ్వాలి. ఇలా వీ షేప్ ఇచ్చాం కదా, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. బ్యాక్ ఎంత పొడుగుందో ఫ్రంట్ కూడా అంత పొడుగే తీసుకున్నాం మనం. ఇవి హ్యాండ్కి.
హ్యాండిల్ 8.5, పొడవు 9. కటింగ్కి 3 అంగుళాల దింపు తీసుకుని ఫ్రంట్ షేప్ ముక్క అనేది ఉండదు, నేను చూపిస్తాను ఎలా కుట్టుకోవాలని. ఇలా ఒక 3/4 అంగుళానికి లోతు అనేది తీసుకోవాలి. ఇలా ఒక 3/4కి లోతు పెట్టాను. మనం బ్లౌజ్ షేప్కి డాట్ దగ్గర నుంచి కొలుచుకుంటాం కదా, మీకు చూపిస్తున్నాను. ఆది బ్లౌజ్ తోటి ఇలా డాట్ కొలుచుకుంటాం కదా, ఇలా 3.5, ఇక్కడ 3.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎలా కుట్టాలనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. కాలర్ కూడా ముందుగా తీసేస్తే మీకు కాలర్ పెద్దదని అవ్వచ్చు, చిన్నదని అవ్వచ్చు. చాలామందికి ఎక్కువ తక్కువలు వచ్చేస్తూ ఉంటారు కాలర్. అలా రాకుండా ఉండాలి అంటే కనుక ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వేసుకుంటే మీకు ఎక్కువ తక్కువ అనేది రాదు కాలరు. ఇవి ఫ్లవర్స్ ఇలా పైకి ఉన్నాయి కదా, అవి చూసుకోవాలి. డిజైన్ క్లాత్కి ఎప్పుడు కూడా ఇవి చూసుకుని కట్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఎందుకు ఉంచానంటే కిందన మడత ఉంచేస్తున్నాను, అందుకని ఎక్స్ట్రా ఉంచాను. ఎప్పుడు కూడా లైనింగ్ దాని మీద పై క్లాత్ ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకుంటాం. ఇది వెనుక పార్టు. ఇప్పుడు ముందు పార్ట్ కూడా తీసేద్దాం, చూపిస్తున్నాను. ముందు పార్ట్కి ముక్క తిప్పుకుంటాము. ఎందుకంటే ముందు పార్ట్కి కూడా మడత అందులో తీసేస్తే హ్యాండ్ అనేది సరిపోదు, అందుకని ముందు పార్ట్కి ముక్క తిప్పుతున్నాం. ఈ హ్యాండ్కి కూడా అతుకు పడుతుంది. ఈ హ్యాండ్కి అతుకు వస్తుంది, అతుకు వేసుకుందాం. ఇది కాలర్ పుంచుకోవాలి, అందుకని ముందు పార్టీకి నడుముక్కదని తిప్పాను. దీనికి ఇది కాలర్ వేసుకుందాం. దీని ఆ కాలర్ ఎలా తీసుకోవాలనేది నేను మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. మరి లైనింగ్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్తో కొలుచుకుని డాట్ అనేది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇక్కడ నుండి ఇలా చంక వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సన్నగా వేసుకోవాలి. ఇక్కడికి వచ్చి కొద్దీ ఇక్కడ వెడల్పు అనేది పెంచుకోవాలి.
ఇక్కడ ఆపి ఇక్కడ ఎంత వెడల్పు పెట్టుకున్నామో అంత వెడల్పుకి ఇలా లాక్కుని తర్వాత దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి, లేదంటే పైకి మడత పెట్టానే పెట్టుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ కాదు, కానీ ప్రిన్సెస్ కట్ అలా మనం డాట్ అనేది వేసుకున్నాం. నడుముకు తిప్పుతున్నాను. చేతి కుట్టు వేసుకుని కుట్టు విప్పేసుకోవచ్చు, లేదా ఫ్రంటే కాబట్టి ఇలా మిషన్ కుట్టు అయినా ఉంచేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేశానో ఇది కూడా అలాగే తయారు చేశాను. ఇలా డాట్ వేసుకుని కింద మడత వేసాను. ముందేం చేయాలి, చుట్టూ కుట్టు వేసుకున్నాం జరగకుండా. ఇప్పుడు ఎక్కువ వచ్చినవి అన్నీ కట్ చేసుకోవాలి. పెంపుడు పట్టి లోపట్టి వేసుకోవాలి. పెంపుడు పట్టీకి ఒక 3 అంగుళాల వెడల్పులో తీసుకోవాలి క్లాత్. లోపట్టికి 1.5 అంగుళం వెడల్పులో తీసుకోవాలి. ముందు పెంపుడు పట్టి వేసేస్తున్నాను. పై నుండి వేసుకుని అడుగు తిప్పుకోవచ్చు, లేదా అడుగు నుండి వేసుకుని పైకి కూడా తిప్పచ్చు. కొంతమంది అడుగు నుండి వేసి పైకి తిప్పుతారు. నాకైతే పై నుండి వేసి అడుగు తిప్పడం అలవాటు అన్నమాట. ఇప్పుడు ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కొలుచుకోవాలి, కరెక్ట్గా సమానంగా ఉన్నాయో లేవా అని. ఏమైనా ఎక్కువ తక్కువ అది వస్తే ఎక్కడికి ఎక్కువ వచ్చిందో క్రాస్గా తీసుకోవాలి. ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ తయారైంది కదా, బ్యాక్ తయారు చేసుకోవాలి. నేను బ్యాక్ పై నెక్ కటింగ్ మాత్రమే చూపించాను, కింద నెక్ కటింగ్ చూపించలేదు. ఈ నెక్ మాత్రమే చూపించాను. ఈ సెంట్రల్ నెక్ ఇప్పుడు నేను హోల్ పెడుతున్నాను, చూడండి. ఒక 9 అంగుళాలకి ఇస్తున్నాను. ఇప్పుడు ఇది దీని మీద పెట్టుకుని కదలకుండా గుండు పిన్నులు పెట్టేసుకుంటే నెక్ కదలదు. ఇప్పుడు ఈ రౌండ్ అనేది కుట్టాలి, ఈ రౌండ్ కుట్టాలి.
ఇలా కుట్టి కట్ చేసుకోవాలి. రౌండ్ తిరిగే చోట కట్ చేసుకుని దీన్ని అంతా ఇలా తిప్పుకొని పైన కుట్టి అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మెడ తిరగేసుకుని చుట్టూ కుట్లు వేసేసాను. కుట్టు వేసేసి కింద మడత కూడా వేసేసాను. ఇప్పుడు మనం ఫ్రంట్ తయారు చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ని తీసుకొచ్చి భుజాలు అతకాలి. సైడ్ సరిపోయిందో లేదా చూసుకోవాలి. ఓకే, సరిపోయింది. ఎక్కువ తక్కువలు వస్తే చంక దగ్గర కవర్ చేసుకోవాలి. మరి కొద్దిగా ఎక్కువ తక్కువలు అంటే మరీ ఎక్కువ రాదు కదా, మనం కరెక్ట్గా తీసుకునేటప్పుడు. ఇప్పుడు భుజం అతికేసుకోవాలి. భుజం అతుక్కున్న తర్వాత కాలర్ తీయడం చూపిస్తాను. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. భుజం అతుక్కున్న తర్వాత కాలర్ తీసుకోవడమే ఈజీ. ముందుగా కాలర్ తీసుకుంటే ఎక్కువ తక్కువలు వచ్చేసి కుట్టేటప్పుడు మీరు చాలా ఇబ్బంది పడిపోవాలన్నమాట. అందుకని ముందు కాలర్ అనేది మనం తీసుకోవద్దు. ఓకే, ఇప్పుడు మనం కాలర్ తీసుకుందాం. కాలర్కి బకరం తీసుకోవాలి. 4 అంగుళాలు ఈ వెడల్పు అనేది 4 అంగుళాలు తీసుకోవాలి. తీసుకుని ఎలా కొలవాలి? చాలామంది ఎక్కువ తక్కువలు వచ్చేస్తుంది కాలర్ తీస్తుంటేనే, కరెక్ట్గా చెప్పండి ఆంటీ మేడం గారు అని చాలామంది అడిగారు అనమాట. ఒక పాప అయితే ఆంటీ గారు అస్సలు సరిపోవట్లేదు నాకు నెక్కకి దీనికి అని అన్నది. మీకు చాలా వివరంగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది నెక్ పట్టి ఉంది కదా, ఇది 4 అంగుళాల వెడల్పు తీసుకున్నాను. ఈ పట్టి ఉంది కదా, ఈ పట్టి దగ్గర ఇలా ఒక్క రంగులు వదులుకోవాలి. అలా ఇక్కడ ఒక రంగులు వదులుకుని ఇలా కొలుచుకుంటూ ఇలా కొలుచుకోవాలి. ఇలా లాగేసి పట్టుకోకూడదు, మామూలుగా స్మూత్గా పట్టుకోవాలి. ఓకే, అలా ఇక్కడ వరకు మనం ఇటొక రంగులు అటొక రంగులు ఎక్స్ట్రా వచ్చేటట్టు తీసుకోవాలి. ఇది 4 అంగుళాలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా 2 మడతలు పెట్టుకుని ఈ వెనుక రౌండ్ ఉంది కదా, దాన్ని ఇలా పట్టుకోవాలి సెంటర్కి. ఇలా పట్టుకుని ఇక్కడ చిన్న రౌండ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇది నెక్ అన్నమాట. ఇలా 2 మడతలు పెట్టుకుని ఇక్కడ నెక్ కట్ చేసుకున్నాం కదా, అదే లైన్లోని ఇలా క్రాస్గా 3 అంగుళాలకి క్రాస్ తీసుకోవాలి. ఇలా క్రాస్గా 3 తర్వాత ఇలా 2 తర్వాత ఇలా 3 ఇక్కడ నుండి 3 తర్వాత 2 తర్వాత 3 క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 3 ఇక్కడ నుండి ఈ 3కి ఇక్కడ 3కి తీసుకున్నాం. ఇక్కడ 2 అంగుళాలు తీసుకున్నాం. ఇక్కడ 3 అంగుళాలు తీసుకున్నాం. ఇప్పుడు ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఓకే, అప్పుడు మనం పుట్టిన తర్వాత కాలర్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి ఈ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా క్లాత్ యాడ్ చేసేస్తాను. ఈ క్లాత్ని ఇలా యాడ్ చేసాను.
ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అడుగున కాటన్ క్లాత్ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కనిపించదు కాబట్టి ఈ క్లాత్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మూలలు కట్ చేసుకోవాలి, లేకపోతే కాలర్ దగ్గర సూదిగా రాదు పాయింట్. ఇలా పాయింట్ వచ్చేలాగా రావాలి అంటే కనుక ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తిరగేసుకుని పైన కుట్టు వేసుకోవాలి. ఇలా టన్న స్క్రూ కానీ పెన్తో కానీ తిరగేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ కొంచెం ఇలా విడదీసి ఇది వదిలేసి ఇక్కడ ఇలా పైన కుట్టు వేసుకోవాలి. అది ఎందుకు వదిలేనో నేను మీకు చూపిస్తాను. అలాగే ఈ చివర కూడా లైట్గా ఇలా తీసుకుని వదులుకోవాలి, ఖర్చుని కొంచెం వదులుకోవాలి. ఓకే, ఇలా ఇప్పుడు ఇది సెంటర్ పట్టుకుని సెంటర్కి మార్కింగ్ చేసుకోవాలి. చిన్న కటింగ్ ఇచ్చేసుకుందాము. అలాగే ఇది కూడా సెంటర్ చేసి కటింగ్ ఇవ్వాలి. ఇలా సెంటర్ మార్కింగ్ ఇది, ఇక్కడ సెంటర్ మార్కింగ్ ఇది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ని దీనికి టచ్ చేసుకోవాలి. చాలామంది తిరగమరగ వచ్చేస్తుందని అంటున్నారు. ఈ లైనింగ్ని దీనికి టచ్ చేసుకోవాలి, అప్పుడు తిరగమరగ అనేది రాదనమాట. చూపిస్తాను మీకు.
ఈ చివరి ఇలా వదిలేను కదా, ఎందుకు వదిలేనో చెబుతాను అని అన్నాను కదా, దీనికి టచ్ చేయడం కోసం ఇలా వదిలేను అనమాట. అలాగే ఇటు కూడా అంతే. ఇక్కడ వదిలింది ఇటువైపు టచ్ చేసుకోవాలి ఇలా. ఇలా టచ్ చేయడం వల్ల ఇలా ఉండిపోతుంది, పైకి వస్తుంది అనమాట. ఇది ఇలా అడుక్కి వెళ్ళిపోద్ది. ఇలా అడుక్కి అనేది వెళ్ళిపోద్ది అనమాట. ఇలా ఉంటుంది. కుట్టు వేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు కుట్టు అనేది ఇలా పెట్టుకుని ఇక్కడ ఓపెన్ ఇచ్చాం కదా, మరి ఆ ఓపెన్ అనేది ఎందుకు ఇచ్చానంటే ఇలా మడత వేయడం కోసం అని ఇచ్చుకున్నాం అన్నమాట. లైనింగ్ అతికేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కాలర్ లైనింగ్ ఇది తిరగేసి కదా ఇటు కనిపించాలని అనుకుంటారు. కానీ కాదు, ఇలా మరగవైపే కనిపించాలన్నమాట. అలా కనిపిస్తేనే కాలర్ కరెక్ట్గా వస్తుంది. లైనింగ్ మరగవైపు కనిపించాలి, పై క్లాత్ తిరగవైపు కనిపించాలి. అలా వేసుకుంటే మీకు తిరగమరగ అనేది రాదన్నమాట. మనం ఇది వదులుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని లోపలికి మడత పెట్టుకుని వేసుకోవాలి. ఇక్కడ ఒక కుట్టు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను దీనికే పూసలు అనేవి కొట్టుకున్నాను. మనం కుట్టి వేసుకున్నాం కదా, అక్కడికి ఫోల్డింగ్ ఇచ్చేయండి. ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసుకుంటే ఆ ఫోల్డింగ్ అలా ఉండిపోద్ది. బకరం ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ మనం ఎంతవరకు ఇచ్చుకుంటే అంతవరకు నిలబడి ఉంటుంది అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు దీని కింద నుంచి మనం చీర పౌట్ అనేది మనం ఇచ్చుకుంటాం. ఓకే, దీని కింద నుంచి చీర స్టెప్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. అప్పుడు దీని కిందకు వస్తుంది అనమాట. మీకు ఆ చీర నేను కట్టుకుని చూపించాను కదా ఎలా వస్తుంది. దీని కింద నుంచి పౌటు పెట్టాను. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫోటోకి దీనికి తమ్నైల్ ఆ బ్లౌజ్ వేసుకున్న ఫోటో తమ్నైల్ అనేది పెడతాను, చూడండి. ఓకే, కాలర్ చూసారు కదా. మరి మీకు ఇందులో తెలియకపోతే కొంచెం నేను ఇలా విడదీసి పెడతాను, చూడండి. ఇంకా హ్యాండ్స్ అది అక్కడం చూపించడం లేదు, అది తెలిసిన విషయమే కదా. అందుకని హ్యాండ్ అతకడం అనేది నేను చూపించట్లేదు. ఓకే, చాలా వివరంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉండేటట్టు కాలర్ ఎలా అతుక్కోవాలనేది నేను చూపించాను. ఈ కటింగ్ కూడా పర్ఫెక్ట్ కొలత అనేది నేను చూపించాను. అదే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే నేను ఈ కటింగ్
అరంగులు తగ్గించుకోండి ఈ కటింగ్. ఇది 2, ఇది 3 చెప్పాను కదా. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇది 2.5, ఇది 2, ఇది 2.5 పెట్టుకోండి. అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఇది 3.5, ఇదేమో 2.5, ఇది 3.5 పెట్టుకోండి. అలా అరంగులు పెంచుకోండి, సరిపోతుంది. మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.